గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్ గొలగమూడి హైవే రోడ్ నెల్లూరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. దేవరా కొరటాల శివ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ సినిమా స్టార్టింగ్ టైంలో కాస్త నెగిటివిటీనే స్ప్రెడ్ అయ్యింది. ఎందుకంటే ఇద్దరు అగ్ర కథానాయకులు నటించినటువంటి సినిమా, ఆ సినిమానే అంత అట్టర్ ఫ్లాప్ స్టోరీ రాస్తున్నటువంటి మన కొరటాల ఈసారి ఎన్టీఆర్ సినిమాకి ఎలాంటి దారుణమైన స్టోరీ రాశాడేమో అనేటటువంటి నెగిటివ్ ఫీల్ లో ఉండింది. బట్ ఎప్పుడైతే వరుస పెట్టి టీజరు గ్లిమ్స్ ఇలా రిలీజ్ అవుతూ వచ్చాయో దెబ్బకి అసలు హైప్స్ మామూలుగా లేదనమాట, వేరే లెవెల్లో పెరిగిపోయింది. సో సినిమాకి సంబంధించి ఒక ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట. సో సాంగ్ చూసిన తర్వాత జనాల్లో ఊపు, వాళ్ళ రక్తం మరిగింది అంటారు కదా, లైక్ అలా అయితే వచ్చింది. బట్ ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందా అంటే సినిమాలో, లేదంటే ఏదైనా సాంగ్ రిలీజ్ అవుతుంది అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, హీరో ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ ఫస్ట్ సాంగ్ కి సంబంధించినంత వరకు అనిరుద్ధ్ రవిచంద్రన్ యొక్క ఎలివేషన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఓవరాల్ గా పాట వినే కొద్దీ తినగ వేము తీయనుండి అంటారు కదా, లైక్ అలా అనమాట. సో పాట వినే కొద్దీ చాలా బాగుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో మధ్యలో కాపీడ్ సాంగ్, ఆల్రెడీ ఓల్డ్ సాంగ్ అనేటువంటి అనిరుద్ధ్ సాంగ్స్ లో ఒక సాంగ్ లాగా అనిపించుతాయి, కొన్ని ట్రోల్స్ పడ్డాయి. సో అందువల్ల ప్రెసెంట్ ఏంటంటే ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారనమాట మూవీ టీమ్. సో ఇప్పటికే ఏంటంటే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ సాంగ్ ఏంటంటే ఒక ఎలివేటెడ్ సాంగ్, అంటే ఒక వైల్డ్ గా ఉండేటటువంటి ఒక సాంగ్. సో నెక్స్ట్ సాంగ్ ఏంటంటే కాస్త హీరోకి హీరోయిన్ కి మధ్య రొమాంటిక్ మూమెంట్ కలిగించే సాంగ్ అంట. సో ఒక మంచి మెలోడీ సాంగ్ అయితే రిలీజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు దేవరా టీమ్ అంతా కూడాను. అండ్ ఈ సాంగ్ ఏంటంటే రామ జోగేష్ శాస్త్రి రైట్ చేశాడు. సో ఈసారి కూడా అనిరుద్ధ్ రవిచంద్రన్ ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంగ్స్ లో ఉన్నటువంటి రొమాంటిక్ సాంగ్స్ కాకుండా దీనికి కొంచెం వెరైటీగా ట్రై చేసే ప్రయత్నంలో ఉన్నాడు అనేటటువంటి టాక్ అయితే వినిపిస్తోంది. సో ఈ సినిమాలో ఏంటంటే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్య అటువంటి కోఆర్డినేషన్ ఎలా ఉండబోతుందో చూపించేటటువంటి సాంగ్ ని రాశారంట. సో సాంగ్ అయితే ఎలా ఉండబోతుందో అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న ఆలోచనలు అయితే రాలేదు. సో మొత్తానికి దేవరా అనేది 2 parts గా రిలీజ్ కాబోతుంది. సో దేవరా 1, దేవరా 2 గా. సో ఈ దేవరా పార్ట్ 1 కి సంబంధించినటువంటి అప్డేట్ లో సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనేటటువంటి వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ ఆదిపురుష్ సినిమాలో విలన్ గా మనందరూ కనిపించినటువంటి సైఫ్ అలీ ఖానే ఈ దేవరా సినిమాలో కూడా విలన్ గా కనిపించబోతున్నారు. అండ్ అదే కాకుండా ప్రకాష్ రాజ్ కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నటువంటి ఈ సినిమా అక్టోబర్ 10th మన ముందరకైతే రాబోతోంది. సో సినిమా పోస్ట్ పోన్ అయినప్పటికీ కూడా మధ్యలో ఏదో ఒక వీడియోస్, లేదంటే ఏదో ఒక అప్డేట్స్, లేదంటే సాంగ్ రిలీజ్ చేస్తూ సినిమా మీద హైప్స్ అయితే క్రియేట్ చేస్తున్నాడు కొరటాల శివ. సో చూడాలి సినిమా అనేది ఎలా ఉండబోతుంది అండ్ రాబోతున్నటువంటి సెకండ్ సాంగ్ ఎలా ఉండబోతుందని. సో మీరు ఇప్పటికే ఫస్ట్ సాంగ్ వినుంటారు కదా. ఇన్ కేస్ మీకు కూడా నాలాగే, నాకైతే స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ అయినప్పుడు ఏదో కొంచెం తేడాగా ఉంది అనిపించింది. బట్ వినగా మాత్రం అసలు వావ్ అని ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో మీలో ఎవరైనా నాకు ఇలా కనెక్ట్ అయ్యారా అంటే, లైక్ మీకు స్టార్టింగ్లో బాగా లేకుండా దాని తర్వాత బాగా విపరీతంగా నచ్చేసినట్టు అనిపించిందా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దేవరా సినిమా మీద మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.